హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పేరు శార్వాణి. మాది వరంగల్. ఉండేది జర్మనీలో. ఐయామ్ ఎ మ్యారీడ్ వుమెన్. నాకొక బాబున్నాడు. వీడియో వచ్చేసి మీ అందరికి ఒకసారి పర్సనల్‌గా థాంక్స్ చెప్పాలి. అండ్ నేను ఇప్పటివరకు నా ఈ జర్నీలో కొన్ని మెమోరీస్ క్యాప్చర్ చేసుకున్నాను. సో, అవన్నీ గూడా సేవ్ చేద్దాము ఈ వీడియోలో అని చెప్పి తీస్తున్న వీడియో. థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరైతే లైక్స్, షేర్స్, కామెంట్స్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేశారో అందరికి పేరు పేరున చాలా చాలా థాంక్స్. సో, స్టార్టింగొచ్చేసి నేనిట్లా మాస్క్‌తోనే స్టార్ట్ చేశాను. దాదాపు 9½ మంత్స్ వరకు మాస్క్ పెట్టుకొనే చేశాను వీడియోస్. తర్వాత నేను ఆగస్ట్ 2025లో తీశాను మాస్క్. ఎందుకంటే క్లాసికల్ డాన్సెస్ చేస్తుంటే చాలా ఇబ్బందిగుంటుండే. సో, మై ఫస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు సోది అని అనుకోవద్దు. ఎందుకంటే ఇవన్నీ నా ఫీలింగ్స్. నేను ఇన్ని రోజులు కలెక్ట్ చేసుకున్న ఫీలింగ్స్. ఇక రాబోయే వీడియోలో కూడా మొత్తం నాకు మెమోరీస్ కలెక్ట్ చేసుకోవడం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. సో, అన్ని మెమోరీస్ నేను కలెక్ట్ చేసుకున్నాను. సో, అవే మీతోని షేర్ చేసుకుంటున్నాను. కొంచెం సోదిగానే ఉంటుంది ఈ వీడియో. యాక్చువల్లీ నేను స్టార్టింగ్‌లో కామెంట్స్ ఆఫ్ చేసుకొని స్టార్ట్ చేశాను ఛానెల్. కామెంట్స్ ఆన్ చేసుకున్నాక వచ్చిన ఫస్ట్ కామెంట్ ఈ సార్ దగ్గర నుండి. అది కూడా సజెస్ట్ చేశారు సాంగ్. సార్ ఎప్పుడు కూడా బాగుంది డాన్స్ గుడ్ ఏమి పెట్టకపోతుండే. జస్ట్ సజెస్ట్ చేస్తుండే. నేనది డాన్స్ చేస్తుండే. నేను ఫస్ట్‌లో చేయలేదు. రెస్పాండ్ అవ్వలేదు. కానీ సార్ మాత్రం ఎవ్రీ టైమ్ కాపీ చేసి పేస్ట్ చేసేసరికి అయ్యో! సార్ ఇన్ని సార్లు అడుగుతున్నారు కదా! చేద్దామని అలా స్టార్ట్ చేశాను. ఎప్పుడు బ్యాడ్ సాంగ్స్ పెట్టలేదు నాకు. ఎప్పుడు గుడ్ సాంగ్సే మోస్ట్ ఆఫ్ దెమ్ నా సెలెక్టెడ్ సాంగ్సే ఉంటుండే సార్‌వి. చాలా హ్యాపీగుంటుండే. అట్‌లీస్ట్ ఈ సార్ కోసమన్నా కంటిన్యూ చేయాలి అన్నట్టు ఐ మీన్ అట్లా థాట్ అట్లా మోటివేట్ చేశారు సారు. నేనేమో ఒకసారి రెడీ అయితే అట్‌లీస్ట్ 6 సాంగ్స్ చేస్తాను. సో, సార్ రిక్వెస్ట్ చేసేది. నేనలా సాంగ్స్ చేసేదాన్ని. అలా జర్నీ కంటిన్యూ అయింది 8, 9 మంత్స్ వరకు. చాలా చాలా థాంక్ యూ సార్. నాకు 8,000 సబ్‌స్క్రైబర్స్ వచ్చే వరకు మీ సజెషన్స్ వచ్చాయి. నేను నిజంగా లిటరల్‌గా నేనొక తమ్ముడిలాగా ట్రీట్ చేసేదాన్ని ఆ సార్‌ని. థాంక్ యూ సో మచ్ సార్. ఈ మేడం కూడా నేను మాస్క్ ఉన్నప్పుడే వచ్చారు. సో, మేము 2, 3 కన్వర్జేషన్స్‌లోనే చాలా క్లోజ్ అయిపోయాం. చాలా ఓపెన్‌గా మాట్లాడుకుంటుండే. చాలా కొంతమందినే ట్రస్ట్ చేయాలనిపిస్తుంది గదా! మనకి స్ట్రేంజర్స్‌ని. సో, యూ ఆర్ వన్ మ్యామ్. చాలా హ్యాపీగా ఉండే. మేడం అన్నీ ఓపెన్‌గా చెప్పేది. నేను కూడా షేర్ చేసుకునేది నా థాట్స్. సో, ఈ డేట్స్ వచ్చేసి ఫస్ట్ కామెంట్ అన్నట్టు. ఆ పర్సన్ దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ కామెంట్. ఇంకా కంటిన్యూ చేస్తున్నారు మ్యామ్. థాంక్ యూ సో మచ్. ఈసారొచ్చేసి చాలా షార్ట్ పీరియడ్ పెట్టారు కామెంట్స్. కానీ చాలా మోటివేషన్ ఇచ్చారు ఆ కామెంట్స్ నుండి. చాలా థాంక్ యూ సార్. ఈసారొచ్చేసి ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌లో శార్వాణి అని మెన్షన్ చేసిందంటే ఈసారే. స్కూల్ నుండి కూడా నన్ను శ్రావణి, శ్రావణి అని పిలుస్తారు గానీ, శార్వాణిని చాలా తక్కువ మంది పిలుస్తారు. సో, శార్వాణి అని ఎప్పుడైతే నేను నా ఛానెల్‌లో చూసానో చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఫస్ట్ ఐ మీన్ కరెక్ట్ స్పెల్లింగ్ తోని చూసా నేను. ఈ సార్‌కి గూడా చెప్పాను చాలా హ్యాపీగా ఉంది సార్ అని. సో, అప్పటినుంచి చాలా పేషెన్స్‌గా డైలీ నాకు కామెంట్స్ పెట్టి ఎంకరేజ్ చేశారు. థాంక్ యూ సో మచ్ సార్. ఈ సారొచ్చేసి టాప్ కామెంటర్ నా ఛానెల్‌కి. సార్ గూడా ఫస్ట్ ఒక సాంగ్ సజెస్ట్ చేశారు. తర్వాత ఏమి మాట్లాడరు సార్. ఒక సింబల్ మాత్రం పెడతారిప్పుడు. సో, ఆ సింబల్ ప్రతి ఒక్క వీడియోకి పెడతారు. అది గూడా ఇట్స్ బీన్ 7 మంత్స్ క్రాస్ అయిపోయింది. ఈ సారొచ్చేసి, ప్రీవియస్ ఆ సారొచ్చేసి ఒక నలుగురున్నారు. 7 మంత్స్ నుండి కంటిన్యూ చేస్తున్నారు నాకు కామెంట్స్ పెట్టడం. సో, ఈ సార్ గూడా హ్మ్. ఒక సింబల్ పెడతారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక పాజిటివ్ వైబ్ అంటే నేను ఈ వీడియో చూసాను అని కన్ఫర్మ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా థాంక్ యూ సార్. చాలా పేషెన్స్‌గా ఎవ్రీ వీడియోకి కన్ఫర్మేషన్ ఇస్తుండే. థాంక్ యూ సో మచ్ సార్. ఈసారొచ్చేసి మీది ఈ సిటీయేనా అని చెప్పేసి అలా కనెక్ట్ అయ్యారు. సో, అప్పటినుంచి కామెంట్స్ పెడతారు. నా పాత వీడియోస్, మాస్క్ వీడియోస్ కూడా చూసి కామెంట్స్ పెడుతుండే. ఐ రెస్పెక్ట్ యూ ఎ లాట్ సార్. నా కామెంట్స్ మీరు పెడుతున్నందుకే ఐ రెస్పెక్ట్ యూ ఎ లాట్. అంతే. ఈ సార్‌నొచ్చేసి నేను వెల్ విషర్ అనుకుంటా. ఎందుకంటే నా వీడియోస్ నా ఛానెల్‌లో కాకుండా వేరే చోట ఎక్కడన్నా చూసి ఇగ్నోర్ చేయకుండా నాకు ఇన్ఫార్మ్ చేసినప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటినుంచే కొంచెం లోగోస్ పెట్టి కొంచెం సేఫ్ సైడ్ ప్రికాషన్స్ తీసుకుంటున్నాను. చాలా చాలా థాంక్స్ సార్. అప్పటినుంచి కంటిన్యూ చేస్తున్నారు. థాంక్ యూ సో మచ్. బాయ్. యాక్చువల్లీ మీరు వీడియోస్ చూస్తున్నారో లేదో కూడా నాకు తెలీదు. సోషల్ మీడియాలో అదొకటే డ్రాబ్యాక్. సో, నేను డాన్స్ చేస్తున్నప్పుడు ఒకసారి 'బంగారు పిచ్చుక' అని మెన్షన్ చేశారు. తర్వాత నేను రెస్పాండ్ అయ్యేసరికి నేను సార్, సార్ అని అనేదాన్ని. అందరిని సార్ అనే అంటా.
సార్ అంటే, "సార్ కాదమ్మా బాబాయ్ అను" అనన్నారు. ఎంత హ్యాపీగా అనిపించిందంటే నన్ను డాటర్‌లాగా ట్రీట్ చేసేది. సో, చాలా కొద్ది పీరియడే, కొన్ని కామెంట్సే కానీ అన్నీ అమృతంలాగా ఉంటుండే. చాలా సంతోషంగా ఉంటుండే బాబాయ్. థాంక్ యూ సో మచ్. ఈసారొచ్చేసి మచిలీపట్నం నుండి అనన్నారు. సార్ కూడా నన్ను ఒక సిస్టర్‌లాగా ట్రీట్ చేసేది. థాంక్ యూ సో మచ్. కొన్ని మంచి కామెంట్స్ నాకు ప్రీవియస్‌గా అంటే 1 ఇయర్ నుండి వచ్చే కామెంట్స్ అన్నీ నేను కొన్ని సేవ్ చేసి పెట్టుకున్నాను ఇవి కామెంట్స్. మీకు ఓపిక ఉంటే తర్వాత ఎప్పుడైనా చదవండి. సో, ఇప్పటి వరకు నాకు యాక్చువల్‌గా చాలా తక్కువొచ్చాయి కామెంట్స్. ఆ కామెంట్స్ వచ్చాయి గదా! ఇప్పుడు మెన్షన్ చేసిన 4 మెంబర్సే. అంటే ఇప్పుడొస్తున్నాయి ఈ కామెంట్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా చాలామంది పెడుతున్నారు. అందరికి చాలా థాంక్స్. మీ పేర్లు మెన్షన్ చేయట్లేదు అని ఏమీ అనుకోవద్దు. కాకపోతే ఇది నాకు ప్రీవియస్ 1 ఇయర్ నుండి జరిగిన మెమోరీస్ ఇవన్నీ. సో, ఇవి కొన్ని బెస్ట్ కామెంట్స్ నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అన్ని పాజిటివ్ కామెంట్సేనా? ఏమి నెగెటివ్ రాలేదా అంటే, నెగెటివ్స్ అన్ని నెగెటివ్స్ వచ్చాయి కానీ టు బీ ఫ్రాంక్ గలీజ్ కామెంట్స్ అయితే ఏమి రాలేదు. వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. అందులో సగం వరకు నా పర్సనాలిటీ గురించి తీసిన వాళ్ళే ఉన్నారు. సో, ఒక ఫన్నీ కామెంట్ మాత్రం షేర్ చేసుకుంటా నేను. ఒకళ్ళు ఏమన్నారంటే, "ఉఫ్ అంటే ఊదిపోయేలాగా ఉన్నావు. ముందు కండలు పెంచు. తర్వాత డాన్స్ చేయొచ్చు." నేనైతే ఆ రోజు మొత్తం ఎంత నవ్వుకున్నానంటే చాలా, చాలా హ్యాపీ అనంటే ఫన్నీగా అనిపిచ్చింది ఆ కామెంట్ చూసి. వీడియో వచ్చేసి అదేదో బిల్డప్ ఇస్తున్నట్టు కాదు 1,000, 10,000, 100,000 నేనసలు జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తోని స్టార్ట్ చేశాను ఈ ఛానెల్. కానీ మనకనిపిస్తుంది గదా! మనం గూడా బ్యాడ్ డాన్సర్ గాదు. అట్‌లీస్ట్ కొంచెమన్నా బానే చేస్తున్నాం. దట్ టూ వితౌట్ ఎనీ నెగెటివ్ కామెంట్స్ ఇప్పటి వరకైతే. అలా అని ఇప్పుడు నెగెటివ్ కామెంట్స్ పెట్టొద్దు ప్లీజ్. సో, ఆహ్, మంచిగా అనిపిచ్చేది. అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు రికగ్నైజేషన్ వస్తే హ్యాపీయే గదా! ఎక్స్‌పెక్టేషన్స్ ఏముండవు. మా ఫ్రెండ్స్ కొంతమంది అంటుండే, "అవసరమా నీకు? ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు కామెంట్స్" అని. కామెంట్స్ ఎవరం ఎక్స్‌పెక్ట్ చేయం. కానీ ఏదైనా, ఏదైనా ఆర్ట్ అది. మనం చేసినప్పుడు ఆహ్, అప్రైజ్ ఐ మీన్ ఎవరైనా అప్రిషియేట్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. అదే కదా కావాల్సింది. ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు అనంటే ఇప్పుడు జీరో కామెంట్స్ ఉన్నాయని జీరో చూసిన ప్లేస్‌లో 4, 5 పాజిటివ్ కామెంట్స్ చూస్తే కొంచెం మోటివేషన్ వస్తుంది గదా! అంతే. సో, ఈ కామెంట్ నేను సేవ్ చేసి పెట్టుకోవాలి నా ఛానెల్‌లో. చాలా డిస్టర్బ్ చేసిన కామెంట్ అంటే ఈ కామెంట్ నాకు. సార్ ఉద్దేశ్యం మంచిదే గావచ్చు. కాదననట్లేదు. కాకపోతే ఆ దిష్టి బొమ్మ, తర్వాత గెంతడం ఇలాంటి వర్డ్స్ నేను తీసుకోలేకపోయినా. ఆ రోజంతా డిస్టర్బ్ అయిపోయినా. మీకు ఎవరికీ తెలియదు కదా! అంటే ఎందుకు ఛానెల్ క్రియేట్ చేశాము? ఎందుకు డాన్స్ చేస్తున్నాము? ఎవరికేం తెలీదు కదా! నా హిస్టరీ. బట్ సింపుల్‌గా ఒక స్ట్రేంజర్‌కి ఎలా కొడతాం మనం? అది డాన్స్ కదా! నేను దిష్టి బొమ్మలాగా ఎగురుతున్నానా అనిపిచ్చేది. ఎనీవేస్ ఇక ఈ కామెంట్ సేవ్ చేసి పెట్టుకోవాలని పెట్టుకున్నా. స్టే కనెక్టెడ్. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంతకంటే ఎక్కువ అంటే నేనేదేదో లొకేషన్‌కి పోయి డాన్సులు చేస్తాను అనేది మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఇలాగే ఉంటుంది మోస్ట్‌లీ. ఎప్పుడైనా ఏదైనా ట్రై చేస్తానేమో బయటికెళ్ళినప్పుడు. కానీ డాన్సులయితే చాలా కష్టం ఇక్కడ. ఇప్పుడు నన్ను ఒక జాతరలాగా చూస్తారు నేను బయటికెళ్ళి డాన్సులు చేస్తే. సో, ఎప్పుడైనా పాజిబిలిటీ ఉంటే చెప్పలేం కానీ, బయటికెళ్ళి డాన్సులు చేయడం, వేరే లొకేషన్స్‌కెళ్ళడం అంటే చాలా కష్టం నాకు. సో, హోప్ యూ అండర్‌స్టాండ్. ఎనర్జీ ఎన్ని రోజులుంటే, నా హ్యాపీనెస్ ఎప్పటి వరకు డిస్టర్బ్ కాకుండుంటే, అప్పటి వరకు ఈ ఛానెల్ ఉంటుంది. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.